ఈరోజు మా కిచెన్లో మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి ఎమ్మీ అండ్ టేస్టీ బటర్ కేక్ ఫ్రెండ్స్. ఈ బటర్ కేక్ని ఈజీగా అలాగే ఎంతో హైజీనిక్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఆలస్యం చేయకుండా చూసేద్దామా మరి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన ఎమ్మీ బటర్ కేక్కి కావాల్సిన పదార్థాలు: ఒక 2.5 కప్పుల వరకు ఇక్కడ గోధుమ పిండిని తీసుకోవాలి. అంటే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, అలాంటి కప్పు అలాగే 1/2 కప్పు వరకు తీసుకోవాలి. అంటే 2.5 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. 2.5 కప్పుల గోధుమ పిండికి 4 వరకు గుడ్లు సరిపోతాయి. అలాగే 3/4 కప్పు వరకు పంచదార. ఈ పంచదార ప్లేస్లో మీరు పటిక బెల్లాన్ని కానీ బెల్లాన్ని కానీ కూడా వాడి చేసుకోవచ్చు. 1/2 కప్పు వరకు బటర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ బేకింగ్ పౌడర్, టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్. ఇప్పుడు మన ఎమ్మీ బటర్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. మన బటర్ కేక్ తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ని తీసుకుని మనం ముందుగా తీసుకున్న 1/2 కప్పు బటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే మీరు ఫస్ట్ టైం ఈ కేక్ని ప్రిపేర్ చేస్తున్నట్లయితే మా దగ్గర బటర్ లేదు, ఎలా తయారు చేసుకోవాలి అని ఆలోచించకుండా ఇక్కడ నెయ్యిని వాడి కూడా మీరు చేసుకోవచ్చు. బటర్ని ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు చక్కగా కలుపుతూ ఉన్నారంటే ఈ విధంగా మంచి థిక్ క్రీమ్ లాగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయ్యే వరకు తిప్పాలి ఫ్రెండ్స్ ఓపికగా, అప్పుడే ఈ బటర్ కేక్ మంచి యమ్మీగా రెడీ అవుతుంది. ఈ విధంగా చక్కగా బటర్ని మెల్ట్ చేసుకున్న తర్వాత పంచదారని యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక బిగినర్స్ అయితే ఇక్కడ పంచదారని నేను డైరెక్ట్గా బటర్లో వేసాను కదా ఫ్రెండ్స్, ఇలా వేయకుండా పంచదారని ముందుగానే మీరు మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసి ఇందులో వేసుకున్నారంటే మీ పని ఈజీ అవుతుంది. ఇలా డైరెక్ట్గా పంచదారని తీసుకుంటే మాత్రం ఎక్కువసేపు విస్క్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువసేపు విస్క్ చేస్తేనే ఈ బటర్లో పంచదార అనేది పూర్తిగా కరిగి ఈ విధంగా క్రీమ్ లాగా రెడీ అవుతుంది. అయ్య బాబోయ్, మేము తిప్పలేకపోతున్నాము, ఇంతసేపు పడుతుంది ఏంటి, ఈజీగా చూపించేస్తుంది అనుకుంటున్నారు కదా. అలా అనుకునే వాళ్ళు పంచదార పొడిని వేసుకుని చేసుకుంటే తొందరగా మీ పని అవుతుంది, తొందరగా ఇందులో మెల్ట్ అవుతుందన్నమాట పంచదార అనేది. అందుకని ఆ విధంగా పంచదార పొడిని తీసుకుని చేసుకోమని చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈజీ అవ్వడం కోసం. ఇలా ఈ విధంగా చక్కగా ఒక 5-6 నిమిషాల పాటు పంచదారను తీసుకొని బటర్లో కలుపుకుంటే ఈ స్ట్రక్చర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓపికగా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కరిగించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న 4 ఎగ్స్ ఉన్నాయి కదా, మనం తీసుకున్న క్వాంటిటీకి 4 ఎగ్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి. ఆ 4 ఎగ్స్ని కూడా 1 by 1 ఈ విధంగా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా నేను ఒక గుడ్డుని యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను కదా ఫ్రెండ్స్, అదే విధంగా 4 గుడ్లను కూడా పూర్తిగా ఒక గుడ్డు కరిగిపోయాక మాత్రమే మరొక గుడ్డుని యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చక్కగా మనం ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా తిప్పుకుంటూ ఇది గుడ్డు అనేది పూర్తిగా ఇందులో ఈ విధంగా 4 గుడ్లను కూడా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్నాక టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. వెనిలా ఎసెన్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్. అందరి దగ్గర వెనిలా ఎసెన్స్ అనేది అవైలబుల్లో ఉండదు కదా. అవైలబుల్లో లేని వాళ్ళు ఇక్కడ యాలకుల పొడిని యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ పచ్చి పాలు కాదు ఫ్రెండ్స్, కాచి చల్లార్చిన పాలు. కావాల్సిన పదార్థాలలో నేను చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, పాలను కూడా తీసుకుంటాను. ఇందులో కప్పు పాల వరకు కూడా యాడ్ చేయాలి. ఇలా పాలను తీసుకుని పూర్తిగా గుడ్లు, వెనిలా ఎసెన్స్, ఈ పాలు అన్నీ మొత్తం బటర్లో కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఒక స్ట్రైనర్ని దీనిపైకి తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ పైన స్ట్రైనర్ పెట్టుకుని, ఆల్రెడీ నేను పిండిని జల్లించుకుని పెట్టుకున్న పిండే ఫ్రెండ్స్, కానీ మనం కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా జల్లించుకుంటే మన కేక్ అనేది మంచి స్మూత్ స్ట్రక్చర్తో రెడీ అవుతుంది. ఎప్పుడైనా సరే
కేక్ చేసుకునేటప్పుడు ఈ మెథడ్ కూడా చక్కగా గుర్తుపెట్టుకుని చేసుకుంటే మీరు చేసే కేక్ అనేది స్మూత్గా ప్లప్పీగా వస్తుంది. ఇలా జల్లించి కనుక మీరు చేసుకుంటే ఈ విధంగా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులోకి బేకింగ్ పౌడర్ని కూడా వాడతానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని బేకింగ్ పౌడర్ కూడా ఈ విధంగా గడ్డలేవి లేకుండా స్మూత్గా ఇందులోకి జల్లించుకోవాలి. ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. అడ్డదిడ్డంగా కాకుండా ఇలా నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలా మొత్తం పిండి అంతా కలిసి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా. విస్కర్ లేకపోతే ఫ్రెండ్స్ మీ దగ్గర పోర్క్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందరి దగ్గర పోర్క్తో చేసుకోవచ్చు. లేదు పోర్క్ కూడా లేదు అనుకుంటే ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకోవచ్చు. అలా కూడా మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బ్యాటర్ అనేది రెడీ అయింది కదా. కేక్ బ్యాటర్ని రెడీగా పక్కన పెట్టుకుని ఈ విధంగా ఒక కేక్ ట్రేని తీసుకోవాలి. నేను స్క్వేర్ షేప్లో ఉండే కేక్ ట్రేని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర రౌండ్ మౌల్డ్ కానీ లేదంటే ఏదైనా స్టీల్ మౌల్డ్లో కానీ కేక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అడుగులో కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఆయిల్ మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ బ్రష్తో గ్రీస్ చేసుకోవాలి. ఎడ్జెస్కి అలాగే మొత్తం 4 వైపులా కూడా మొత్తం ఆయిల్ అనేది పూర్తిగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎందుకు ఇలా అప్లై చేసుకోవాలి అంటే మనం కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కేక్ అనేది అడుగున అంటుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. లేదు బటర్ పేపర్ అవైలబుల్లో ఉంది అంటే బటర్ పేపర్ని వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ గ్రీస్ చేసి పైన బటర్ పేపర్ వేసుకుని బటర్ పేపర్ పైన కూడా కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేస్తే సరిపోతుంది. అందరి దగ్గర బటర్ పేపర్ అనేది అవైలబుల్లో ఉండదు కాబట్టి నేను ఈ విధంగా కూడా ప్రతి వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈజీగా ఏది అవుతుందో అదే నేను చూపిస్తాను ఫ్రెండ్స్, అందరూ చేసుకునే విధంగా. ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడి పిండిని మైదాని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ ఈ విధంగా డస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా డస్ట్ చేసుకున్నామంటే ఫైనల్లీ కేక్ రెడీ అయిన తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకు ఈ విధంగా డస్ట్ చేసుకోవాలన్నది. ఇలా మొత్తం పిండిని డస్ట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మూలన కూడా ఆయిల్ అప్లై చేసి మొత్తం పిండిని పూర్తిగా డస్ట్ చేసుకున్నాం కదా. ఇలా పిండిని డస్ట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకుందాం, మన బటర్ కేక్ బ్యాటర్ని. ఈ విధంగా ఇందులోంచి హాఫ్ బ్యాటర్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ బ్యాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి మొత్తం ఈ ప్యాన్లో. అంటే కేక్ మౌల్డ్లో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రతి మూలకి మనం చేసిన బ్యాటర్ అనేది కరెక్ట్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మన కేక్ అనేది మంచి షేప్లో వస్తుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక పైన మనం ముందుగా చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని ఇందులో వాడతానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ కోకో పౌడర్ని తీసుకుని చిన్న స్ట్రైనర్ని తీసుకుని పైన ఈ కోకో పౌడర్ని డస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా ఇలా కోకో పౌడర్ని ఎందుకు డస్ట్ చేసుకోవాలి అంటే మన బటర్ కేక్లో మధ్యలో సన్నటి లేయర్ లాగా రావడం కోసం ఈ విధంగా డస్ట్ చేసుకోవాలి. లేదు కోకో పౌడర్ అవైలబుల్లో లేకపోతే కాఫీ పౌడర్ని కూడా యూస్ చేసి మీరు ఈ విధంగా చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసి కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం డస్ట్ చేసుకున్నాక పైనుంచి మనం సగం మిగిల్చుకున్నాం కదా ప్లెయిన్ బ్యాటర్ని ఇందులో పైన యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ కరెక్ట్గా లేయర్ లాగే యాడ్ చేసుకోవాలని ఏమీ లేదు ఫ్రెండ్స్. పైన యాడ్ చేసుకుని కొద్దిగా పైన కలర్ఫుల్గా కనపడడం కోసం నేను కొద్దిగా కోకో పౌడర్ కూడా ఈ బ్యాటర్లో మిక్స్ అయ్యేలాగా కొద్దిగా నేను స్ప్రెడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా చూస్తున్నారు కదా, పైన కేక్ అనేది మరీ ప్లెయిన్గా కాకుండా కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మన ప్లెయిన్ బ్యాటర్లో కోకో పౌడర్ మిక్స్ అయ్యి ఏ విధంగా కనిపిస్తుంది కదా. ఈ కేక్ అనేది పూర్తిగా బేక్ అయిన తర్వాత దీని స్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి. ఇలా రెడీ చేసుకుని మనం బేక్ చేసుకోవడం కోసం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామా. మరి స్టవ్ పైన మన కేక్ బేక్ చేసుకోవడం కోసం
ఇలా ఒక పెద్ద ప్యాన్ని పెట్టుకోవాలి. నేను ముందుగానే పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేననే కాదు, కేక్ ఎవరు ప్రిపేర్ చేసుకున్నా కూడా ముందుగా ఈ విధంగా 10 నిమిషాల ముందే మనం బౌల్ని స్టవ్ పైన ఉంచి ఫ్రీ హీట్ చేసుకోవాలి. అడుగున ఇలా స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే చక్కగా మన కేక్ అనేది బేక్ అవుతుంది. ఎందుకంటే ముందుగానే బౌల్ హీట్ ఎక్కి ఉంటుంది కదా, తొందరగా బేక్ అవుతుంది. ఇలా చక్కగా సెట్ చేసుకుని ప్యాన్ని మూత పెట్టుకుని దీనిపైన ఏదైనా బరువు పెట్టుకొని 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా గాలి అనేది బయటికి రాకుండా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే బేక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకుంటే కేక్ అనేది తొందరగా మాడిపోతుంది. నేను మామూలుగా పెడితే దానిపైన బరువు పెట్టిన రాయి అనేది జారిపోతుంది ఫ్రెండ్స్. అందుకని ఈ విధంగా నించోబెట్టి పెట్టాను నేను. ఇప్పుడు 40 మినిట్స్ తర్వాత మన కేక్ అనేది ఏ విధంగా బేక్ అయిందో ఒకసారి చూద్దామా. మరి మూత తీసి ఈ విధంగా మన కేక్ అనేది చక్కగా బేక్ అయింది ఫ్రెండ్స్. దాన్ని చెక్ చేసుకోవడం కోసం కేక్ బేక్ అయిందో లేదో అన్నది ఈ విధంగా ఒక నైఫ్ సహాయంతో చెక్ చేసుకోవాలి. మధ్యన కానీ సైడ్స్ కానీ ఈ విధంగా నైఫ్ని గుచ్చి మనం తీసామంటే ఏదైనా పిండి పచ్చి పచ్చిగా ఉంటే నైఫ్కి అంటుకుని వస్తుంది ఫ్రెండ్స్. పూర్తిగా బేక్ అయితే ఈ విధంగా ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మన కేక్ అనేది పూర్తిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా రెడీ అయిన కేక్ని ఇదే విధంగా స్టవ్ పైన ఉంచి పూర్తిగా చల్లారి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేయాలి. ఈ విధంగా మన కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, పూర్తిగా చల్లారి రూమ్ టెంపరేచర్కి వచ్చింది. మీరు చూస్తున్నట్లయితే మీరు గమనిస్తే ఈ కేక్ అనేది మౌల్డ్ నుంచి చూస్తున్నారు కదా ఏ విధంగా సపరేట్ అవుతుందో ఎడ్జెస్ని మీరు ఒకసారి గమనించారంటే మనం ఏమీ చేయకుండానే సైడ్స్ అనేవి లూజ్ అయిపోయాయి కదా. మనం పూర్తిగా చల్లారేలాగా పెడితే కేక్ అనేది ఈ విధంగా అవుతుంది. ఒకసారి మళ్ళీ నేను లూజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కేక్ని డీమోల్డ్ చేయడం కోసం. అలాగే ఫ్రెండ్స్ మరొక విషయం, మీరు ఏ కేక్ అనేది ఎందులో బేక్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు తీసుకునే ఆ పాత్ర అనేది అడుగు మందంగా ఉండే పాత్రని తీసుకుంటే మీ కేక్ అనేది మాడిపోకుండా చక్కటి స్ట్రక్చర్తో వస్తుంది. అది కూడా మీరు గమనించుకోవాలి. కేక్ని తీసుకోవడం కోసం ఈ విధంగా ఒక ప్లేట్ని తీసుకొని మన కేక్ మోల్డ్ని ఉల్టాగా తిప్పి ఒక్కసారి ఈ విధంగా చేత్తో ట్యాప్ చేసామంటే మన కేక్ అనేది వావ్, చూస్తున్నారు కదా మాడకుండా ఎంత చక్కగా వచ్చిందో. నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, లాస్ట్లో కేక్ అనేది పూర్తిగా రెడీ అయ్యాక మీకు మోల్డ్ని చూపిస్తాను. ఎందుకు ఆయిల్ని పిండిని డస్ట్ చేసుకోవాలో ఇప్పుడు అర్థమైంది కదా. కేక్ ఎంత ఈజీగా వచ్చేసిందో చూసారు కదా, అంటుకోకుండా. చూస్తున్నారు కదా మన కేక్ కూడా మాడకుండా ఎక్కడ కూడా ఎంత మంచి స్ట్రక్చర్తో మన బటర్ కేక్ అనేది రెడీ అయింది కదా. ఇలా రెడీ అయిన బటర్ కేక్ని ఇప్పుడు కట్ చేసి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం కోకో పౌడర్ని యూజ్ చేసాం కదా, సన్నటి లేయర్ లాగా అందులో వస్తుంది ఫ్రెండ్స్ కేక్లో. అలా మంచి సన్నటి లేయర్ లాగా మంచి లుక్ కోసం మాత్రమే ఇందులో నేను కోకో పౌడర్ని వాడాను ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే యమ్మీ మన బటర్ కేక్ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా సన్నటి లేయర్ లాగా కేక్ పీస్లో. అలా లేయర్ రావడం కోసమే నేను ఇందులో కోకో పౌడర్ని యూస్ చేశాను. ఇప్పుడు ఇలా రెడీ అయిన మన యమ్మీ బటర్ కేక్ని పిల్లలందరికీ సర్వ్ చేసామంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు కూడా నేను చూపించిన కొలతల్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి కేక్ అనేది మీకు ఏ టేస్ట్లో ఏ స్ట్రక్చర్లో వచ్చిందో డెఫినెట్గా నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకా ఏమైనా వంటకాలు కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.